త్రిదశ రైస్, అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా. త్రిదశ రైస్, వేర్ లైఫ్ షైన్స్. ఇప్పుడు పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంలో టీడీపీ నుంచి మామిడి గోవిందరావు గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనపై వైసీపీ నుంచి రెడ్డి శాంతి పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి గోవిందరావు 26,527 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత పాతపట్నం నియోజకవర్గంలో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజల మాట ఏంటి? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం ఏమనుకుంటున్నారు? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇవే. చాలా హామీలు ఇచ్చారు. ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే మహిళల కోసం, గిరిజన మహిళల కోసం డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక ఐటీడీఏ ఏర్పాటు కూడా హామీ ఇచ్చారు. అలాగే హాస్పిటల్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామని చెప్పారు. పాతపట్నంలో ఫైర్ స్టేషన్ లేదు. ఏదైనా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటే అక్కడ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. దీంతో పాతపట్నంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎల్లన్పేటలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు కూడా హామీ ఇచ్చారు ఎన్నికల సమయంలో. ఇప్పటికీ పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే పాతపట్నం నియోజకవర్గంలో ఇప్పటికీ కనిపిస్తున్న సమస్యలు. ఒడిశాలోని పర్లాకెముండి నది కాలుష్యం పాతపట్నం సమీపంలోని మహేంద్ర తన్నయ్యలోకి వస్తూ ఉంది. ఇది ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. అలాగే నదీ జలాలు, భూగర్భ జలాలు కలుషితం అయిపోతూ ఉన్నాయి. 100 ఎకరాల పొలాల్లోకి మురుగునీరు వస్తూ ఉండటంతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు ఉద్దానం నీటి ప్రాజెక్టు 2వ దశలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఆ 2వ దశలో వచ్చే నీళ్ల గురించి పాతపట్నం వాసులు కలలు కంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ నీటి సమస్య కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి. మరోవైపు వంశధార, మహేంద్ర తన్నయ్య నదులతో ఇటు రైతులకు పంట నష్టాలు కలుగుతూ ఉన్నాయి. నదులకు వరదలు వచ్చినప్పుడు పంటను ముంచేస్తూ ఉన్నాయి. దీంతో ఆ నదుల వెంట రిటైనింగ్ వాల్స్ కావాలి అని రైతులు అడుగుతూ ఉన్నారు. మహేంద్ర తనయ్య నదిపై బ్రిడ్జి నిర్మించాలి అనేది ఆ ప్రాంతవాసుల డిమాండ్ కూడా. వంశధారపై ఉన్న గొట్టా బ్యారేజ్కి ఆధునికీకరణ అవసరమని ఆ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. ఇక పాతపట్నం, మెలియాపుట్టిలో తాగునీటి కష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో అయితే మరీ చెప్పనే అవసరం లేదు, నరకం అనుభవిస్తూ ఉన్నారు. ఐటీడీఏ లేక పాతపట్నం గిరిజనులకు చాలా కష్టాలు కలుగుతూ ఉన్నాయి. మెలియాపుట్టిలో కొత్త ఐటీడీఏ పెట్టాలి అనే డిమాండ్ వినిపిస్తూ ఉన్నాయి. అలాగే వంశధార ప్రాజెక్టు పరిహారం గురించి ఆ భూ నిర్వాసితులు ఇప్పటికీ అసంతృప్తిలో ఉన్నారు. ఇవన్నీ పాతపట్నం నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. మౌలిక సదుపాయాలపై చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఎమ్మెల్యే అనే చర్చ జరుగుతోంది. రోడ్లు, డ్రైనేజీల కోసం పనులు స్పీడప్ చేస్తూ ఉన్నారు. అలాగే మామిడి అప్పారావు చారిటీ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే. మరోవైపు ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించడంలో ఆయన చాలా చొరవ తీసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. పెద్ద పెద్ద అభివృద్ధి పనులు ఏవి నియోజకవర్గంలో జరగడం లేదు అంటున్నారు జనం. ఇక సమావేశాలకు, గ్రౌండ్ ఫలితాలకు మధ్య చాలా తేడా ఉంది అని జనం చెప్తున్నారు. సమస్యలకు పరిష్కారం చూపడంలో చాలా నెమ్మదిగా ఉన్నారు, వెనుకబడి ఉన్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇవి ఎమ్మెల్యేకు నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు చూద్దాం. చాలా బాగుంది అని 10.7% మంది అంటున్నారు. బాగుంది అని 35.7% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 28.6% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 17.9% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 7.1% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 25% మందిలో అసంతృప్తి కనిపిస్తోంది, 75% మందిలో సంతృప్తి కనిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుందని 32.2% మంది చెప్తుంటే బాగుంది అని 53.6% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 7.1% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 7.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదని ఎవరు చెప్పడం లేదు. అంటే దగ్గరగా 7% మంది మాత్రమే కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 93% మంది పాతపట్నం నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు పనితీరుకు సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతోంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 17.9% మంది అంటున్నారు. బాగుంది అని 46.4% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 25% మంది జనం చెప్తున్నారు.
బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 10.7%గా ఉంది. అస్సలు బాగాలేదని ఎవరు చెప్పడం లేదు. అంటే 10% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 90% మంది ప్రభుత్వ పనితీరు బాగుంది అని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 3.6% మంది అంటున్నారు. బాగుంది అని 10.7% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 35.7% మంది అంటున్నారు. బాగాలేదు అని 39.3% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 10.7% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 10.7% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 25% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 57.1% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 7.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని ఎవరు చెప్పడం లేదు. మంత్రి నారా లోకేష్ పనితీరుకు పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు చూడండి. చాలా బాగుంది అని 3.6% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 53.6% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 28.6% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 14.3% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని ఎవరు చెప్పడం లేదు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 25% మంది నమ్ముతున్నారు. కావు అని 28.6% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 25% మంది జనం అంటున్నారు. తెలియదు అని 21.4% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందనుకుంటున్నారా అని అడిగితే పూర్తి అవుతుందని 28.6% మంది నమ్ముతున్నారు. కాదు అని 42.9% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 14.3% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని ఇంకో 14.3% మంది జనం అంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 3.6% మంది జనం చెప్పారు. పెరగలేదు అని 60.7% మంది జనం అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 35.7% మంది జనం చెప్పారు. తెలియదు అని ఎవరు చెప్పలేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 3.6% మంది జనం అన్నారు. రాదు అని 42.9% మంది జనం చెప్పారు. రావచ్చు అని 50% మంది జనం అంటుంటే తెలియదు అని 3.6% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 10.7% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 28.6% మంది జనం అన్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 60.7%గా కనిపిస్తుంది. ఇవి పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.